సీఎం రేవంత్ రెడ్డి న్యూజెర్సీలో ప్రభుత్వం కూడా పరిశ్రమల స్థాపనకు అన్ని విధాలా సహకరిస్తుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని ఎన్ఆర్ఐలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు మారినా తెలంగాణలో పాలసీలు మాత్రం మారవని తేల్చి చెప్పారు ఆయన. రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు సిద్ధాంతపరంగా భిన్న వైఖరి తీసుకున్న అభివృద్ధిని ముందుకు నడిపించే నిర్ణయాలే తీసుకుంటామని అన్నారు. ఇక నిరుద్యోగాన్ని రూపుమాపడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు రేవంత్. కులీ కుతుబ్ షా నిజాంలు హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు. అదేవిధంగా సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్ సహకారంతో నిర్మించారు. సైబరాబాద్ సిటీ చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు నిర్మించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మొదటి సిటీ హైదరాబాద్, రెండవ సిటీ సికింద్రాబాద్, మూడవ సిటీ సైబరాబాద్, ఇప్పుడు నాలుగో సిటీ, ఫోర్త్ సిటీ, దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ సిటీ. ముచ్చర్లలో ఎయిర్పోర్ట్ కి 20 నిమిషాల డ్రైవ్ లో ఫోర్త్ సిటీ రాబోతుంది. దట్ ఈస్ అవర్ ఫ్యూచర్ సిటీ. We are going to establish everything in one roof. That is called our future city, our fourth city. Pharma, sports, education, medical tourism, everything. ప్రతిదీ అక్కడ చెయ్యాలని ప్రణాళికలు వేసాం. రీసెంట్గానే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అని నైపుణ్యత నేర్పడానికి కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో ఒక రాష్ట్రం కింద మీరు పరిగణించకండి. చాలామందికి ఆంధ్రప్రదేశ్తోనో, బెంగళూరుతోనో, తమిళనాడుతోనో తెలంగాణ, హైదరాబాద్ పోటీ పడుతుందని అంటున్నారు. నేను అట్లా అనుకోవడం లేదు. నేను తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడాలనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం సర్వస్వతంత్ర దేశమైతే ప్రపంచ దేశాలతో ఏ విధంగా పోటీ పడుతుందో మీరందరూ నాకు ఈ ప్రపంచంతో పోటీ పడడానికి నాకున్న బాధ ఏంది, కష్టమైందని నేను అడగదలుచుకున్నాను మిమ్మల్ని అందరినీ. అమెరికన్ కంట్రీ ఎకానమీని, ఐటీ ఇండస్ట్రీని, ఫార్మా ఇండస్ట్రీని, ఈ రోజుల్లో ఇక్కడ రియల్ ఎస్టేట్ను కూడా మన వాళ్ళే శాసించే పరిస్థితికి వచ్చిన అమెరికన్ ఎలక్షన్స్లో ఈరోజు ఇండియన్స్ లేని రోల్ లేదు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఎలక్షన్ జరిగితే ఇండియన్స్ గురించి మాట్లాడుతున్నారు. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా గురించి ఎలక్షన్ జరిగితే ఇండియన్ తెలుగు అల్లుడే పోటీ పడుతున్నాడని చెప్తున్నారు. మరి పవర్ఫుల్ పోస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఇండియా వాళ్ళే పోటీ పడుతున్నప్పుడు మనం ఎందుకు ప్రపంచంతో పోటీ పడలేము? మనం ఎందుకు మన ప్రాంతం తెలంగాణను, హైదరాబాద్ నగరాన్ని మనం అభివృద్ధి చేసుకోలేమని మిమ్మల్ని అందరూ నేను అడగదలుచుకున్న మిత్రులారా. 450 సంవత్సరాల క్రితం కుతుబ్ షాయిలు మొదలుపెట్టిన హైదరాబాద్ నగర నిర్మాణం నిజాంలు వచ్చినా, కాంగ్రెస్ పాలకులు వచ్చినా, తెలుగుదేశం వచ్చినా, ఇంకొక పార్టీ వచ్చినా, సిద్ధాంతపరంగా భిన్న అభిప్రాయాలు ఉన్నా, రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉన్నా, తెలంగాణ అభివృద్ధిలో, హైదరాబాద్ నగరం అభివృద్ధిలో ఏకాభిప్రాయంతో ముందుకెళ్ళినాం. కాబట్టి కులీ కుతుబ్ షాయి నుంచి మొదలు పెడితే ఈనాడు రేవంత్ రెడ్డి వరకు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి మా ప్రణాళికలు రచించి ముందుకు వెళ్తున్నాం. ప్రభుత్వాలు మారితే మా విధానాలు మారో, ఇంకా మెరుగైన విధానాలతోని మన నగరాన్ని, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలన్నదే మా ఆలోచన. ఎవరికైనా ఎలాంటి అనుమానాలు, అపోహలు ఉన్నా వాటిని తొలగించండి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ చిత్రపటంలో మెరుగైన స్థానం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుంది. అన్ని రకాలుగా అభివృద్ధి పదం వైపు నడిపించే నిర్ణయాలు తీసుకుంటుంది.